అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇప్పటికే అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో ఎక్కువ వర్షాలు, అలాగే తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి, మరింత వాతావరణ సమాచారం కొరకు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక వివరాలకు వెళ్తే, కరువు వరదలతో తీవ్రంగా నష్టపోయినటువంటి రైతులకు మరొక ముప్పు ముంచుకొస్తుంది. కష్టాలను ఎదుర్కొని సాగు చేసిన పంటల కోతలు మొదలవగా వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేయడం కలవరపెడుతోంది. ఇక ఈరోజు చూసుకుంటే మనకు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక మరి కాసేపట్లో వర్షాలు మొదలవుతాయండి. ఇక నిన్నటి నుంచి కూడా ఆకాశం మేఘావృతమై ఇప్పటికే మనకు సడన్గా వర్షాలు అయితే కురవడం మొదలయ్యాయి. ఇప్పుడు మరొకసారి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏవైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయో ఈ రాయలసీమ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో రైతులు ఏదైనా పంటలు కోసే పని ఉంటే కూడా మనకు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇది మనకు ఏపీకి సంబంధించి. తెలంగాణకు సంబంధించి చూసుకుంటే తెలంగాణలో కూడా పరిస్థితి అయితే ఈ విధంగానే కొనసాగుతుంది. హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో ఈరోజు మరి కాసేపట్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడి దాని ద్వారా మనకు వర్షాలు వచ్చే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతోంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ సమాచారం. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి.